ఇక సుషిరానుల్లా ఏడున్నా అనుకుంటారు నేను గదేనుల్లా దర్గా చిన్న బాయ్. ఇక సుషిరానుల్లా ఏడున్నా అనుకుంటారు నేను గదేనుల్లా దర్గా చిన్న పైల్వాన్ ఇంటికి వచ్చిన. ఇక ఈ ఇల్లు అయితే నిజంగా జబర్దస్త్ కట్టిర్రని మస్తుగా అయితే నాకు తెలిసింది. ఇక తెలిసిన కానుంచి ఎప్పుడెప్పుడుకైనా కలుద్దామా ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని మస్తుగా ఉండే. ఇవాళ మీకు కూడా చూపించనికైతే ఇక ఇంటికి అయితే వచ్చిన. మరి ఇల్లు అయితే అబ్బో నిజంగా నా మెడలు పోతున్నాయి ఇళ్ళకంత మీదకి ఉంది. ఇక చూద్దాం లోపలికి పోయి కూడా ఎట్లుందో చూసి చూపిస్తా. మంచిగా చూడుర్రి, జర ఇటు కన్నయ్యుర్రి. ఏం చేస్తారు సార్? అవునా, వెయిట్ చేస్తున్నాడు సార్ మన కోసము. రరి రరి ఇల్లు చూపిస్తా. ఇగో నుల్లా ఇల్లు అయితే చూడుర్రి మొత్తం. వామ్మో నిజంగా మస్తుంది ఇల్లు అయితే. ఎన్ని 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 దినాలు అయింది సార్ ఇల్లు కట్టి? ఇల్లు కట్టింది 2 years అయింది. కట్టి అయితే 30 ఏళ్ళు అవుతుందా సార్? వామ్మో నిజంగా ఇవాళ నాకు మొత్తం మీ ఇల్లు అంతా చూపిస్తారా? నాకు కూడా కాదు, మీ అభిమానులకు కూడా చూపియాలి. అందరికి కట్టుకోవాలనుకుంటారు సార్. నిజంగా టీవీ కూడా మస్తు పెద్దగా ఉంది. మన బర్త్డే అప్పుడు ఇచ్చారు ఈ ఫోటోలని. అవునా, ఎవరు అభిమానులే సార్? ఎప్పుడు సార్ మీ బర్త్డే? మొన్ననే అయిపోయింది 23. అయితే మాకు ఇవాళ కేక్ మాకు కూడా ఇయ్యరు. ఇది బంజారాలు ఉంటాడు మహేష్ అని, ఆర్కే అని బోడబండలు ఉంటాడు ఆయన. సనత్నార్ అంతా అభిమానులే నిజంగా. అభిమానులే శ్రీకాంత్ అని సనత్నార్ అభిమానులే చాలా ఉన్నాయి. ఇంకా ఫొటోస్ ఇల్లంతా నింపొద్దా సార్? ఫుల్ ఉన్నాయి, జాగలేక. ఇగో డైనింగ్ టేబుల్ చూడు, ఈడ అన్నం తినేది మస్తుగా ఉంది నిజంగా. గిన్నె ఏమెత్తారు సార్? తొక్కులు పెట్టుకుంటారా? అంతే, తొక్కులు తింటారా సార్? తొక్కులు మీరు తెలంగాణ పచ్చళ్ళు ఎండాకాలం మస్తుగా పెట్టుకుంటారు తొక్కులు. నిజంగా సూపర్ ఉంటది. మీ ఇంట్లో కూడా పెట్టిస్తారా సార్ తొక్కులు? కంపల్సరీ. ఇడు అంటే కిచెన్ అనేది బ్రేక్ఫాస్ట్ కొంటే దగ్గర వస్తుంది. అంత ముందు ఉండకపోతుంది, అట్లా దగ్గర ఇస్తారు అట్లా. వంటగదిలో ఏంటంటే స్పెషల్ ఇది అందరు తీసుకునేది. వాష్ బేసిన్ స్పెషల్ డిజైనింగ్ అనేది డిజైన్ ఇచ్చేది. లైట్స్ మీరే దగ్గర ఉండి ఇట్లా డిజైన్ చేయించుకోరా సార్? అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఉంటే ఇట్లా నిలబడి కూడా తినొచ్చు ఈడ మంచిగా. మార్నింగ్ కూడా టిఫిన్స్ గిట్లా ఆడ కూర్చొని కూడా సీట్లు పెట్టిరు మంచిగా. మస్తు ఉంది సార్ నిజంగా, బాగానే కట్టించారు. స్పెషల్ గా ఏంటంటే ఇవన్నీ వాటర్ ఫిల్టర్ ఇవన్నీ అమ్మో బాగుంది. జలపాతం లెక్కుంది సార్ నిజంగా. జలపాతం ఉంది సార్ వాళ్ళ ఇంట్లో. హ్యాండ్ వాష్ చేసుకునేది అన్ని గిన్నెలు ఉంటాయా సార్? అన్ని డ్రింకింగ్ వాటర్ తాగేటి. ఇదేమో నిజంగా అక్కకు మంచిగా కట్టించారు సార్ మీరు. స్పెషల్ గా అన్ని ఇంట్లోనే వచ్చేస్తాయి. జలపాతం నిజంగా ప్రాజెక్ట్ ఇన్నే ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఏంటంటే ప్లేస్ మీద లైటింగ్ వాడకుండా లోపలికి ఇస్తారు లైటింగ్. ఇది స్పెషల్ అంటే ఇది ఒకటి. అసలు ఒక్క గిన్నె కూడా కనబడతలేదు, అన్ని అద్దిర్రు సదిరిర్రు. మస్తుగా ఉంది నిజంగా. ఇట్లా అంటే ఏంది సార్? ఇంకా దగ్గరగా వస్తలే సార్. మీరైతే పొడుగున్నారు, నేను పొట్టిగున్నా. ఓకే. అమ్మో మస్తు ఉంది నిజంగా. ఇక మా ఊర్లో అయితే అగ్గిపెట్టెలు ఉండాలి సార్, అగ్గిపెట్టెలతో ముట్టియాలి. ఇక చూడు ఆటోమేటిక్ టిక్ టాక్ అంటుంది. నేను అంట సార్ ఒకసారి పోయమ్మో, ఇది మంత్రం వేసినట్టే ఉంది. గిరెందులా నిజంగా మంత్రం వేసిండు సార్ దీనికి. మస్తు ఉంది. ఇలా ఏ పాటలు అంటే ఆ పాటలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆడొక టీవీ ఉంది, ఇప్పుడు ఈడ కూర్చొని ఇటు చూడొచ్చు. ఇది
అబ్బా, అందరి ఇళ్ళలో ఉంటే మనం కొంటే బాగుంటుంది. వెరైటీగా సీరియల్ మస్తుగా ఉంది సార్ నిజంగా. అది పిల్లలకు వస్తుంది, నాకు అంత రాదు. వాళ్ళంటే ఇప్పుడు కలెక్షన్ అయినా అన్ని చెయ్యి ఇట్లా అనగానే వస్తున్నాయి నిజంగా. మస్తు ఉంది ఇసొంటి నిజంగా. ఏడన్నా చూసిరా నువ్వులా దర్గా చిన్న పైల్వాన్ ఇంట్లో చూడుర్రి. ఎంత ఉంటుంది సార్ ఇది? ఇది 3,50,000. 3,50,000 అంట. ఇది ఓపెన్ ఎట్లా చేస్తారు సార్ అసలు? ఓపెన్ అయింది ఇట్లా. ఆ, వాటర్ వాటర్ ఐస్ క్యూబ్ ఇట్లా అన్ని ఇంట్లోనే వస్తాయి. ఆ, ఇలా పడతాయా? బాక్స్ ఇలా ఇస్తారు. ఆ, వాటర్ ఐస్ క్యూబ్ ఇట్లా అన్ని వస్తాయి ఇలా. ఉమ్. ఇది అయితే ఇట్లా వేసుకుంటే ఇలా డైరెక్ట్ ఇక్కడ పడతాయి. ఇలా వాడతాయి. వాటర్ ఫిల్టర్ బి వస్తాయి, నీళ్ళు వాటర్ బి వస్తాయి. మస్తు ఉంది సార్ నిజంగా. ఇల్లు చూస్తే అయితే ఇంద్రభవన్ లెక్క ఉంది. ఇంకా పైన పోయి చూద్దాం, మస్తు ఉంటదంట. ఇక నువ్వులా పెద్ద సారే పెద్ద సింహం అంటే ఇక ఈడ ఎన్ని సింహాలు చిరుతపులిలు వామ్మో మస్తు పెట్టుకుండు సార్ అయితే. ఈ నీళ్ళైతే మస్తు పడుతున్నాయి. బుద్ధుడు ప్రశాంతంగా ఉండాలని పెట్టుకున్నట్టుండు సారు. తెలుసు కానీ తెలియనట్టు మాట్లాడాలంటే ఎంత కష్టం చూడండి సార్. సడన్ గా రావాలంటే ఇబ్బంది కదా. ఆ, కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని అట్లా. ఆ. ఇది ఆర్టిఫిషియల్ చెట్టు అంటాను చూడు మస్తు ఉంది. ఇంకా దండం పెట్టుకోరి అమ్మ నాయనకి. ఇంత గొప్పసారి ఇంత చూసి అంటే మీరు ఇంత ఎదిగినాక మిమ్మల్ని నా దగ్గర ఉండేనా? లాస్ట్ వరకు ఆ. అంటే పిల్లలు ఎదిగినప్పుడు చూస్తే మస్తు సంతోషం ఉంటది కదా సార్. తల్లిదండ్రులు చూస్తేనే కదా మనకు బాగుంటుంది ఇచ్చేది. అదే కదా. ఇప్పుడు మీరు ఇంత గొప్పలు అయ్యారు, వాళ్ళు చూసి మురవాలే కదా. చూసిరాలు మంచిగా ఉంది. ఇది కూడా బాగుంది సార్. హ్యాండ్ వాష్ అంతా హ్యాండ్ పెయింటింగ్ ఇది. అంటే హ్యాండ్ చేతితో నేర్పించారా? హ్యాండ్ పెయింటింగ్ అట్లా. వామ్మో, నేను మీ ఫోటో ఉండాలి. అగ్గో ఇది హ్యాండ్ పెయింటింగ్. వామ్మో, ఈ సార్ నిజంగా ఎట్లుందంటే ఒక హీరో లెక్క. అది రాజభవనంలా రాజ్ కుమార్లు పెట్టుకున్నట్టుంది. గిఫ్ట్ వచ్చింది అది. ఇది బి గిఫ్టా? ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ మీకు. ఆయన నాకు పడుతుంది అనుమానం తోటి. అమ్మో, నీకు పరిచయం లేని వ్యక్తి గింత ఇచ్చిందంటే మీరు నిజంగా ఎన్నో ఉన్నారు సార్. ఇక చేయితోనే వేసిరంట. దగ్గర ఎంత ఉంటది? 10 లక్షలు ఉంటది అంట. నువ్వులా తెలియని మనిషే 10 లక్షలు పెట్టించిండంటే నిజంగా అబ్బో, అంతా పేరు సంపాదించుకోండు సారు. అన్ని చేయితో గీసుకున్న బొమ్మలే ఎక్కువ వేసుకున్నారు. వీళ్ళు సార్ మన్మరాళ్ళు 2 మన్మన్లు, 3 మన్మరాళ్ళు 2 మన్మన్లు. 3 మన్మరాళ్ళు 2 మన్మన్లు. పెద్ద ఫ్యామిలీ సార్ మీరు. ఇగో ఈడొక ఫ్రిడ్జ్ ఉందిలా, కింద ఒక ఫ్రిడ్జ్ చూసినాం, ఈడొక ఫ్రిడ్జ్ ఉంది. ఇవాళ బాగుంది సార్. మీరు కూర్చుంటారా సార్? మీరు కూర్చొని పోతారా? మీరు కూర్చోరు సార్ ముందుగా. మీరు పెద్ద దొరలు, మీరు పెద్ద దొరలు అవుతారు. అబ్బా మస్తుంది సార్ నిజంగా. అందరు కూర్చోవచ్చా? మీరు మంచోళ్ళు సార్, దయగల్ల గుణం. అందరిని కూర్చొనిస్తారు. కొందరు కూర్చొనియారు సార్, మీకు తెలియదు. మస్తుంది. ఇది గిట్ట బంగారమేనా? గోల్డ్ కోటింగ్. గోల్డ్ కోటింగ్ మత్తు ఉంది సార్. ఇది వెనకట రాజులు ఉంటారు కదా, కాకతీయ సామ్రాజ్యులు ఉంటారు కదా, అప్పుడు ఇట్లనే ఉంటాయి ఊగేటి. మంచిగా ఉంటాయి. బాగుంది. సార్తో ఉయ్యాలు విన్నా నేను. ఇది గిట ఇదన్నీ మన పబ్బా సార్? ఇది బార్ కౌంటర్. ఇక్కడనే వచ్చింది. అయితే ఇది బార్ కౌంటర్ అండి. అదే మందు తాగుతారు కదా గది. నేనైతే కూర్చున్నా బార్ కౌంటర్. మస్తుంది. మంది వాళ్ళు పోతారు సార్ ఇప్పుడు మనకి. అమ్మో, నేను తాగనులా. సార్ వాళ్ళ ఇంట్లో ఉంది. మస్తు ఉంది నిజంగా. ఈడ పెద్ద పెద్ద పార్టీలు దావతులు చేసుకుంటారా సార్ మీరు? మన బర్త్డే అప్పుడు కొంతమందికి మీ బల్గంలా వచ్చిన వాళ్ళు అదే కొంతమంది ఈడ కూర్చొని చేసుకుంటారు. మంచిగా ఉంది సార్. అన్ని ముందుగానే తెచ్చి పెడతారా ఇంట్లో? అన్ని తెచ్చి ఫంక్షన్ ఏమైనా అయినప్పుడు
హ్యాపీగా అందరూ ఇక తెలంగాణ అంటే ఎంజాయ్. స్పెషల్ కదా. అవును, తెలంగాణ మందు అంటే మందు ఉండాలి. ఇక ముక్క కక్క ముక్క తెలంగాణలోకి కావాల్సింది మందు గదేనుల్లా. ఉండాలి, బిర్యానీ ఉండాలి, బిర్యానీ ఉండాలి. అది ఇక స్పెషల్. అంతే. ఇక ఏది పెట్టకున్నా గిరిస్తే చాలు, నిమ్మలం అవుతుంది తెలంగాణలో ఏం దావా చేసిర్రు అంత అంటారు. మందు లేదు, ఏం లేదు, ఏం దావా చేసిర్రు ఏం చేసిర్రు అందుకే అంటారు. మందు కంపల్సరీ పెట్టాలి. అంతే కదా సార్. ముక్క ముక్క కోసమే కొట్లాట ఉండే బలగం సినిమాల, మీకు గుర్తుందా సార్? గట్ల అవుతుంది మళ్ళా సార్ వాళ్ళ ఇంటికి వస్తే. అయినా ఏం తక్కువ చేయడు, అబ్బో సార్ మస్తు. బల్గం మూవీలో మా అక్క కొడుకున్నాడు, ఆ అలా చేసిండా సార్? అలా చేసి ఎన్ని టీవీలు పెడతారు సార్ మీరు? ఈడొక టీవీ ఉంది, ఆడొక టీవీ ఉంది. టీవీ అంటే ఏ ఫ్లోర్ లో వాళ్ళు చూడేసేటట్టు. ఈడ 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 చూసేటోళ్ళకు ఇంకో టీవీ అంటాను వాళ్ళ. వాయమ్మో, మా ఇంట్లో నా బిడ్డే టీవీ కొన్నప్పుడు ఒక్క టీవీ కొంటేనే మస్తు మురిసింది. వామ్మో, ఇక గిరచ్చి గిరి చూపిస్తే ఇక గంతులు ఎత్తది. మస్తుంది. పైన చల్లగా ఉంది కదా. అవును సార్, నిజంగా బంగారంతోనే కట్టిర్రా ఇల్లు అన్నట్టుంది. అంటే గోల్డ్ చాలా మస్తు మంచిగా ఉంది. గోల్డ్ ఇంటి ఇదంతా వేసేది కదా. ఏమో, ఈ మంగమ్మ మంచిగా ఉంది చూడుర్రి. ఈ వాల్కి కూడా అద్దం పెట్టిండు సారు. ఈ ఒక బెడ్రూమ్ మొత్తం 5 బెడ్రూమ్స్. ఈ పాపల బెడ్రూమ్ బిడ్డ బిడ్డ అల్లుడు గిట్లా వస్తే ఉండే బెడ్రూమ్ ఎవరికి వాళ్ళకి సపరేట్. ఎవరి వాళ్ళకి వచ్చినప్పుడు సారు వాళ్ళ బిడ్డే అల్లుడు వచ్చినప్పుడు ఉండనీకి పెట్టిన బెడ్రూమ్ సపరేట్. లైట్స్ ఇదంతా దగ్గరుండి కట్టించుకున్నట్టుంది సార్. అంటే ఏది కావాలి అన్నట్టు మంచిగా పెట్టిర్రు. అద్దం, అబ్బో ఎంత మంచిగా ఉందో ఇగో. ఇక ఆడ ఒక అద్దము, ఈడొక అద్దము. ఆడోళ్ళకి అద్దాలు ఉండాలి సార్. ఏడిపోయినా ఏమి ఇవ్వకున్నా సార్ అద్దం ఇస్తే చాలు. దాని ముందరికి ఎవ్వరిగా అస్సలు ఎవరు చూసి రానుల గిట్రా రిగిసంతరా. ఇక గిడ చూడు, అద్దం చూడు ఎంత మంచిగా ఉంది, మస్తు ఉంది. ఇంకా చూడు సారు, నేను మంచిగా ఉన్నా సార్. అద్దంలో కనబడితే అర్థం ఉంటుంది. అద్దాలల్లా ఆడోళ్ళకి ఏమి ఇచ్చిన బంగారం ఇచ్చిన అవసరం లేదు సార్. ఇది పాప బెడ్రూమ్. ట్విన్స్ ఉన్నారు ఇద్దరు. ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటుంది. అవునా, బయట దేశంలో ఉంటారు. ఇంటి మీదనే గార్డెన్. ఇక పిల్లలకి ఇట్లా వస్తే ఆడుకోనిక సార్ మంచిగానే ఉంది. ఇక జారుడు బండ పెట్టిండు సార్. జారుడు బండ అయితే పొరగాళ్ళు ఆడుకుంటారు. వచ్చిన పిల్లలు ఆడుకోనికి జారుడు బండ మస్తుగా పెట్టిరు. ఇటు గిట్ట ఏదైనా వేయకపోయారు సార్ వాన అయినా. వర్షం పడితే ఇదంతా తడిసిపోతుంది, బయట ఇబ్బంది అవుతుంది. మన బర్త్డే రోజు వర్షం పడ్డది, ఇది గార్డెన్ అంతా తడిసిపోయింది మొత్తం. సేమ్ ఉన్నాయి, ఈడ సేమ్ ఉన్నాయి సోఫాలు. ఎంత ఉంటాయి సార్ ఇవి సోఫాలు? 2,50,000. 2 లక్షలు. అన్ని లక్షల మీదనే ఉన్నాయి సార్. ఇవన్నీ ఇరిగిట బంగారమేనా సార్? బంగారం ఏం బాగా బాగుంది, చేతులు కడుక్కునేది. ఇది కూడా ఇట్లాంటి వస్తుందా? మాయే దీనికి కూడా అంటే ఇట్లాంటి వస్తుంది. 3 లైట్స్ వస్తాయి. ఓకే. వామ్మో, ఇంత టెక్నిక్ ఉంది. దీన్ని కూడా మంత్రం వేసిండు సార్. అటు బారుకుంటుంది. వామ్మో, అద్దం ఎల్ల పోయినా అద్దం పెడుతుడు సార్. అద్దం కంపల్సరీ. మంచిగా ఉంది. ఆడోళ్ళు అయితే ముఖ్యంగా అద్దాల కాడనే ఉంటారు. బాగుంది సార్. ఇళ్ళ గిట ఒక టీవీ పెట్టిరు సరిగా అయిపోతుంది. అదే ఎక్కువ అయిపోయినాయి, వాళ్ళు చూస్తలేరు. ఇక్కడ పోయినా అక్కడ పోయినా టీవీలు అద్దాలు అంతా ఫోన్లలో చూస్తారు కదా. వద్దంటే సైలెంట్. ఈడ కూడా ఒక చిన్నపాటి ఇక్కడ బ్రేక్ పైన పైన తింటట్టు మళ్ళీ కిందికి రాకుండా. ఇదంతా బార్ రెస్టారెంట్ లాగా ఉంది, మస్తుగా ఉంది. అట్లా ఏం లేకుండా అన్ని ఉండాలనేసి
ఇది ఒకటి పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇది వాళ్ళ బాబుది కొడుకుదంట బెడ్రూమ్. ఉన్నారు కదా. అబ్బో ఇది పెద్దగా ఉంది సార్. కొడుకు అంటే ఎంత ప్రేమ నాకు అనిపిస్తుంది సార్. అలా వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే విలాపాలున్న విడి బెడ్రూమ్ కాదు, పెద్ద హాలు, పెద్ద ఏంటి థియేటర్ లెక్క ఉంది. ఇగో ఆడ కూర్చొని చూస్తాడు ఇక దొర, చిన్న దొర. ఇంత పెద్ద టీవీ పెట్టించు. ఇది ఎన్ని ఇంచులు ఉంటుంది సార్? 65 inches. 65. పెద్దగా ఉంది. ఇవన్నీ సార్కి వచ్చినాయేమో గిఫ్టులు. గిఫ్ట్లు వచ్చినాయి పెట్టేసారు షోకేస్. అగో ఇంట్లో గిట్ట ఒక పెయింటింగ్ ఉందిలా. అసలు పెయింటింగ్ అని మీకు బాగా ఇష్టమైన అవే ఇస్తురా ఏంది సార్? అంటే హ్యాండ్ పెయింటింగ్ కంపల్సరీ పెట్టాలి కదా, గోడ ఉంటుంది. డిజైన్ వేసినాక హ్యాండ్ పెయింటింగ్ కంపల్సరీ ఒకటి ఉండాలి. కంపల్సరీ. కానీ వీటిని చూస్తే జర మనసు నిమ్మలం ఉంటది కదా. ఆ పెయింటింగ్ చూస్తే. గీడ ఫోటో ఉంది. ముగ్గురు పాపలు బాబు. ముగ్గురు పాపలు బాబులు. మీ సారు పిల్లలంట. పెద్ద ఆమె, సెకండ్, థర్డ్. ముగ్గురు అక్కలు. మంచిగా ఒక్కడు మస్తు గారవం చేస్తారు కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.